మా రేఖా సుధాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలుగునాడు కార్మిక సంఘం సమావేశాన్ని మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గీత కార్మికులంటే మొదటి నుండి కూడా తెలుగుదేశానికి పూర్తిగా మద్దతుగా ఉంటూ ఈ గీత కార్మికుల యొక్క దిశ దశను నిర్దేశించి గీత కార్మికులకు భవిష్యత్తు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు స్థానిక సంస్థల్లో 20% వాటా ఇచ్చి రాజ్యాధికారం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి కార్యక్రమం. 20% చంద్రబాబు నాయుడు గారు 34% చేశారు. ఇందులో ఎక్కువ మంది గౌడ కులస్తులు దీనివల్ల సర్పంచ్లు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అయ్యారంటే అది ఆనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా గీత కార్యక్రమాల విషయంలో కూడా అనేక రకాల ప్రోత్సాహాలు చేసింది. ఎందుకంటే గతంలో కిస్తీలు కట్టించుకునేవాడు అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా గీత కార్మికులు ప్రత్యేకంగా 50 సంవత్సరాలకే పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా తాతా జయప్రకాష్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు కార్పొరేషన్ ద్వారా దాదాపు 100 కోట్లు ఈ యొక్క గీత కార్మికులకి రుణాలుగా ఆనాడు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆదరణ పథకాన్ని కూడా తీసుకొచ్చి పనిముట్లు కానివ్వండి నగదు కానివ్వండి ఆ రోజు ఇచ్చి పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10% బ్రాందీ షాపుల్లో కానివ్వండి బారుల్లో కానివ్వండి వాటా ఇవ్వటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ శక్తి బలింజ ఈడిగా సీసాని నేత కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి స్వయం ఉపాధికి శ్రీకారం చుట్టాం. దీంతో పాటుగా ఈ రోజున ప్రభుత్వం మేము కార్పొరేషన్ చైర్మన్గా గతంలో తాతా జయప్రకాష్ గారు ఈ యొక్క నీరా పరిశ్రమ గురించి తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో పర్యటించి ఒక రిపోర్ట్ని తయారు చేశారు. దాన్ని ఈరోజు ప్రభుత్వం మరల బయటకు తీసి దాన్ని మళ్ళీ మేము ఇంకొకసారి ఏదైతే గతంలో పర్యటించారో ఈరోజు కూడా ఒక టూర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి స్టడీ టూర్ కండక్ట్ చేసి అక్కడికి వెళ్ళి దాన్ని మొత్తం కూడా ఎందుకంటే వాళ్ళ తమిళనాడులో కానివ్వండి కేరళలో కానివ్వండి నీరా చాలా బాగా అభివృద్ధి చెందింది, ఆదాయం కూడా వస్తుంది. ముఖ్యంగా శ్రీలంక లాంటి దేశానికి అధిక ఆదాయం నీరా ద్వారా వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే బయట నీరా అంటే కల్లేమనుకుంటారు. కాదు, నీరా అనేది 4 డిగ్రీల లోపు కనుక దాన్ని మనం తీయగలిగితే అదేంటంటే తాటి ముంజులో నీరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండటం వల్ల దాంట్లో పోషకాలు అనేక రకాలైనటువంటి పోషకాలతో పాటు క్యాన్సర్ వ్యాధిని కూడా తగ్గించేటువంటి అనేక ఈ పోషకాలు ఈ యొక్క నీరాలో ఉండే దాన్ని త్వరలోనే డెవలప్ చేయబోతున్నాం. దాంతోపాటుగా ఈరోజు తాటి బెల్లం ఇవాళ ఏదైతే అనగానే సత్యప్రసాద్ గారి నియోజకవర్గం ఉందో రేపల్లిలో కూడా తాటి బెల్లానికి సంబంధించి ఇప్పుడు ఒక గ్రామంలో 120 మంది గీత కార్మికులు తీసి ఆ బెల్లాన్ని దేశాలకు కూడా పంపిస్తున్నారు. దాన్ని రాబోయేటువంటి రోజుల్లో చిన్న పరిశ్రమలాగా తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీని మీద కసరత్తు చేస్తూ ఉన్నాం. మేము కూడా దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళు ఏదైతే గతంలో మేము గీత కార్మికులు కావచ్చు బీసీలు కావచ్చు కుల వృత్తులు చేసుకుని బయటటువంటి పరిస్థితుల నుంచి ఈనాడు విద్యాపరంగా అనేక సంస్కరణలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం వల్ల ఇవాళ చాలామంది బిడ్డలు చదువుకొని ఇతర దేశాల్లోకి వెళ్తూ ఉన్నారు. గతంలో ఈ దేశ విద్య ఉండేది, దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తీశారు. అదేవిధంగా చంద్రన్న బీమా ద్వారా ఏ గీత కార్మికుడికి అన్యాయం పడినా తాటి చెట్టు మీద పడి మరణిస్తే ఆ రోజున 5 లక్షలు